గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? ఏంటి ఈరోజు ఫస్ట్ ఎక్సైట్ కనిపిస్తున్నారు? అంతా క్లాస్ అయ్యారా? మ్యాథ్స్ క్లాస్ కాబట్టి ఎక్సైటింగ్ ఉన్నారా? వెరీ గుడ్. దీనిలో ఇంకొక డైలాగ్ యాడ్ చేయాలి. ఈ రోజు మనం దాని మీద ఉంటుంది కాబట్టి ఆ మాత్రం సంతోషం కావాలి. ఆల్రెడీ మనము విన్నాం ఒక టాపిక్ గురించి, మనము స్టాట్స్ గురించి మనము స్టార్ట్ చేశాం కదా. అందులోని కొన్ని 3 ముఖ్యమైన సెంట్రల్ టెండెన్సీ పదాల గురించి మనము ఈ రోజు సెంట్రల్ టెండెన్సీ అనే 3 పదాల గురించి ఈ రోజు మనము చెప్పుకోబోతున్నాము. సెంట్రల్ టెండెన్సీ అనే 3 పదాల గురించి ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. టెన్షన్ కాదు, టెండెన్సీ గురించి. దీని ముందే చెప్పాను, నాన్ సింగ్ డైలాగ్ ఉంటాయి అంటే నాన్ సింగ్ జోకులు సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, గణితం గురించి చెప్పండి. దీనిలో మనం ముఖ్యంగా మనం చెప్పుకునే 3 పదాలు ఏంటి అంటే మీడియన్. మొదటి ఏంటిది? మీన్ అనగా సరాసరి. ఒకవేళ కనుక నువ్వు రోజు మీ నాన్న నీకు స్కూలు బొమ్మని రోజు 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటా అనుకుంటావు. మరి ఆ మొత్తం ఇచ్చిన ఆ అమౌంట్ను 6తో కనుక మనం భాగిస్తే వచ్చేది ఉండేది 6 రోజులే కదా. అందుకే 6 ఆదివారం డబ్బులు ఇస్తున్నాడా అంటే రోజు బడికి పంపిస్తే ఆ రోజు ఇంటికి బయటికి పోకుండా కోసం దానికోసం అయితే మరి ఆ మొత్తము ప్రతి ఒక్క విలువను కనుక తీసుకొని ఆ సంఖ్యతో భాగించే వచ్చేది సరాసరి మీన్ అంటారు. మరి ఒక రెండో ఇంకా డౌట్ అంటే మా ఇప్పుడు సరాసరి అంటే మా అమ్మ రోజుకి కూరగాయలు తెస్తుంది, నెల రోజులు మొత్తం తీసుకోవచ్చు. తీసుకొచ్చిన అమౌంట్ మొత్తాన్ని నెల రోజుల డివైడ్ చేస్తే సరాసరి వస్తుంది. అవును, అవును, బాగా చెప్పినావు కాబట్టి కొంచెం అర్థమైతే అనిపిస్తున్నాము. అయితే మొత్తం కనుక విలువంగా రోజువారీ ఖర్చులను 30తో భాగిస్తే ఆ నెలలో మనము యావరేజ్ గా ఖర్చు పెట్టిన అమౌంట్ అనేది మనకు తెలిసిపోతుంది. మరి మా ఇంట్లో మా అమ్మ రోజు బిర్యానీ చేస్తుంది, గుడ్డుతో చేస్తుంది, చికెన్ చేస్తుంది. మరి యావరేజ్ ఎట్లా చేస్తాం సార్? సరాసరి ఇది ఎట్లా గణితం అనగానే విలువల గురించి వస్తువుల గురించి మాత్రమే మాట్లాడుకునేది. నిన్న ఇస్తారాల గురించి పడేసిన గ్లాసుల గురించి కాదు. విలువలు అంటే మనకు సంఖ్యల గురించి విలువల గురించి మనం మాత్రమే గణితం చెప్తుంది కాబట్టి వాటి గురించి మనము అలా చెప్పచ్చు. అప్పుడు ఎక్స్టెన్షన్ అయిందనంటే పాల్గొంట స్థితి రెండవ పదము మీడియన్. మీడియన్ అంటే మధ్య శైలి. మన దగ్గర ఉన్న దత్తాంశాన్ని చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు కానీ లేదా పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు కానీ రాసినారు. మధ్యస్థంగా ఏ విలువ అయితే వస్తుందో దాన్ని మీడియన్ గా తీసుకుంటాము. మళ్ళీ ఖచ్చితంగా మాస్టర్ మీరు ఏమన్నారంటే ఇచ్చే దత్తాంశం చిన్న నుండి పెద్దకి, పెద్ద నుండి చిన్న రాసిన తర్వాత దాని మధ్య విలువ కనుక మధ్య విలువ మనకు మెయిన్ అవుతుంది. మరి మాకు క్రికెట్ టీం ఉంది సార్, మేము క్రికెట్ ఆడుతుంది. ఈరోజు క్రికెట్ లో మీరు స్టేట్ స్కోర్ లో ఒక 10 చేసిండ్రు, ఒక 20 చేసిండ్రు, ఒక సెంచరీ చేసిండ్రు. అయితే ఆ స్కోర్లు అన్నింటినీ మేము ఒక ఆర్డర్ రాస్తే మధ్య విలువ 10 అయింది. అంటే మీరు అన్న దాని ప్రకారం మీడియన్ అనేది 10 అవుతుంది. మరి సెంచరీ కొట్టినా మళ్ళీ నాకు అన్యాయం జరిగింది కదా సార్ ఇక్కడ. మరి ఎలా అయితే నేను చెప్తాను ఏదైనా మీరంటే కేవలము ఇండివిజువల్ స్కోర్ అనేది ప్రయారిటీ ఇవ్వదు, మొత్తం ఆల్ యావరేజ్ స్కోర్ మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. అందువల్ల మనం కొన్ని సందర్భాల్లో మాత్రమే మీరు మనం ఉపయోగించాలి. అయితే ఆ మీడియన్ అంటే అందులో వచ్చే యావరేజ్ ఆ మొత్తం క్రికెట్ యొక్క ప్రభావం చూపించేది. ఆ సరాసరి అనేది మొత్తం ఆ స్కోర్ని ఆ
ఆ మొత్తం టీంను ప్రభావితం చేసే అంశం కాబట్టి దాన్ని యావరేజ్ గా తీసుకుంటాం. ఓకే, తర్వాత మూడో అంశం ఏంటిదంటే మోడ్ అనగా ఏదైతే మనం ఇచ్చే దత్తాంశంలో ఎక్కువ సార్లు కనుక పునరావృతం ఎక్కువ సార్లు కనుక రిపీట్ కనుక అయింది దాన్ని మనము మోడ్గా తీసుకుంటాం. డౌట్ ఉంటాయి కదా మీకు? సార్ మా నాన్న ఇంట్లో టీవీ చూసినప్పుడు న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు, మా అమ్మ ఏమో సీరియల్ ఎక్కువ చూస్తారు. ఇప్పుడు మా నాన్న ప్రకారంగా న్యూస్ ఛానల్ మోడ్, న్యూస్ మోడ్, మా అమ్మ ప్రకారంగా సీరియల్ మోడ్. మన క్లాస్ లో ఎక్కువ సార్లు ప్రశ్నించి ఎక్కువ సార్లు ప్రశ్నలు వేసేది మన ఇలా సార్ వీరాచార్ సార్ గారు. ఆయన క్వశ్చన్ మోడ్ అన్నమాట, ఎక్కువ క్వశ్చన్ వేసింది కాబట్టి క్వశ్చన్ మోడ్. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో దాన్ని మోడ్ గా పరిగణిస్తాం. మూడింటిలో ఎవరు గ్రేట్ సార్? మీరు మూడు మీడియంలో. మంచి ప్రశ్న. ఈ మూడింటికి మూడు ఏది ఎక్కువ కాదు అలా అని ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అది ఆ దత్తాంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైతే మనము ఒకవేళ కనుక విలువలు కనుక నియర్ బై నియర్ దగ్గర కనుక ఉన్నప్పుడు మనకు సరాసరి అనేది ఆ దత్తాంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ కనుక అదే విలువ కనుక ఎక్స్ట్రీమ్ ఉంది అనుకుంటే ఎక్కువగా తక్కువ ఉన్నప్పుడు ఆ మీన్ అనేది మనకు ప్రభావితం చేస్తుంది. అదే రకంగా మనకు మీడియం తీసుకున్నాం, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎక్కువ నుంచి తక్కువ ఉన్నప్పుడు ఆ మధ్యస్థంగా ఏదైతే వాల్యూ తీసుకుంటామో దాన్ని మనము మీడియంగా తీసుకుంటాం. మరి మోడ్ అన్నప్పుడు ఎక్కువ సార్లు దేనిపైన ఫోకస్ చేసుకుని దేనిపైన అయితే రిపీట్ చేస్తామో దాన్ని మోడ్ అంటాం. మన జీవితం కూడా అంతే, ఒక్కొక్కసారి మనకు మీనే మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మీడియం బాగా అనిపిస్తుంది, ఆ తర్వాత మోడ్ అనేది కాస్త బాగా అనిపిస్తుంది. కాబట్టి దీంట్లో ఈ మూడు పదాలు పక్కలు ఏది రిపీట్ చేస్తే మనం కూడా అలా ఉండాలనుకో, పక్కలు కలిపి పేరు అనుకో, మనం కూడా ఒకసారి